నమస్తే అండి. ఇండస్ నదీ జలాలు, సింధు నదీ జలాలను పాకిస్తాన్కి ఒక్క సింగిల్ డ్రాప్ కూడా వెళ్ళనీయము అనేటటువంటి విధంగా ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటున్నటువంటిది. అయితే ఇది జలాలు వెళ్ళనీయకుండా ఆపగలుగుతామా అని అంటే దీనిపైన మేధావులు సైంటిస్ట్ వర్గాలు ఏమంటున్నారు అన్నది ఒక వివరాల్లోనికి మనం వెళ్తే, ఇది మొట్టమొదటిగా 1960లో జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే ఆయుబ్ ఖాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం ఏంటనంటే పాకిస్తాన్కి ఇండియాకి మూడు నదులు, ఈస్టర్న్ రివర్స్ అంటాం. ఇండియా వాటాగా బియాస్, రావి, సట్లెజ్ ఈస్టర్న్ రివర్స్ అంటాం ఇట్లా. అయితే అలాగే వెస్టర్న్ రివర్స్ మూడు, సట్లెజ్, ఇండస్, చినాబ్. పాకిస్తాన్కి ఈ మూడు నదులు వెస్టర్న్ రివర్స్ కూడా. అయితే ఇండియా నుంచి మొదలై పాకిస్తాన్కి వెళ్ళాలి ఈ మూడు నదులు కూడాను. ఆ విధంగా వెళ్ళాలి, ఈ మన ఇండియా భూభాగం నుంచే వెళ్ళాలి. మరి అందుకని మన వాళ్ళు ఆపేస్తాము అంటున్నారు. ఈ ఇండస్ రివర్స్ ఎక్కువగా పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. అది కనుక ఆగిపోతే పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. వారికి ఇంకా ఒక తాగే వాటర్ కూడా లేకుండా అయిపోతారు, అలమటించిపోతారు. అది కార్గిల్ నుంచి మెయిన్ ప్రాంతాల్లోనికి వెళ్ళి ఆ పాకిస్తాన్ గుండా మొత్తం అంతా ప్రవహిస్తుంది. మరి ఇంకొకటి జీలం నది, ఇది 200 కిలోమీటర్ల పైగా కాశ్మీర్లో ప్రవహించిన తర్వాత పాకిస్తాన్లోనికి ఎంటర్ అయి వెళ్తుంది. ఇంకోటి చెనాబ్ నది, హిమాచల్ ప్రదేశ్, అది ఆరిజిన్. ఇది కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తూ పాకిస్తాన్లోనికి ఎంటర్ అవుతుంది. ఈ మూడు నదులు కూడా ఆపేస్తే పాకిస్తాన్కి ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకే అంతే. కానీ అయితే ఈ సింధు నది, సింధు జలాలు ఆపడం అన్నది సాధ్యపడుతుందా అని అంటే సాధ్యపడదు అనేటటువంటి విధంగా సైంటిస్టులు మేధావులు చెప్తున్నటువంటిది. ఇవి హిమాలయాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటి నదులు. ఇది కొన్ని ఇప్పుడు ఉన్నాయి కాశ్మీర్ గుండా పాకిస్తాన్లోనికి వెళ్తున్నటువంటి నదులు. ఇంకొన్ని ఉన్నాయి బ్రహ్మపుత్ర, గంగా, యమున, ఇట్లాంటి నదులు వర్షం పడితే అవి ఆ వర్షం నీరు ఇంకా సముద్రంలోనికి కలుస్తాయి, వెళ్ళేటటువంటి అవకాశం వాటికి ఉంది. కానీ ఇవి మంచు కరిగి హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్నటువంటి నదులు ఇవి. కాబట్టి దీన్ని ఆపడం సాధ్యం అవుతుందా? వాటిని ఆపలేము, మంచు కరిగి అనివార్యంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి. అయితే ఆపగలిగేటటువంటి మెకానిజం లేదు. ఆపగలిగే డ్యామ్స్, స్టోరేజ్ చేసుకునేటటువంటి సౌకర్యము, చెక్ డ్యామ్స్ ఇట్లాగా స్టోర్ చేస్తే చేసుకునేటటువంటి సౌకర్యం లేదు. అయితే ఇంకోటండి, స్టోర్ చేస్తే భౌగోళికమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వాతావరణ సమస్యలు ఎదురైపోతాయి. వాటిని ఆపే మెకానిజం లేదు. అట్లాంటి వాటిని ఆపే మెకానిజం లేదు. మన వాళ్ళు చెప్తున్నారు ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కి వెళ్ళనియ్యము, పాకిస్తాన్కి చేరనివ్వము అని చెప్తున్నారు. అది మంచిదే. అట్లాంటి దుర్మార్గమైనటువంటి చేశారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా చేసినా పర్వాలేదు. కానీ ఆపేటటువంటి అవకాశం ఉందా అంటే అది కష్టసాధ్యమైనటువంటిది అంటున్నారు. అయితే కాశ్మీర్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన జియాలజీ, ఆయన ఏం చెప్తున్నారంటే, సరే మనం వాటర్ ఆపేస్తాం, మరి ఆపేసినటువంటి వాటర్ ఎక్కడికి వెళుతుంది అని అన్నారు ఆయన. అది నిజమే కదా. ఇప్పుడు మంచు కరిగి వస్తున్నటువంటి వాటర్ అది మరి స్టోర్ చేసే అవకాశం లేదు. భౌగోళికమైనటువంటి సమస్యలు వస్తాయి, వాతావరణ సమస్యలు వస్తాయి. ఇట్లాంటి మరి ఆ స్టోర్ చేసే వాటర్ని ఎక్కడికి ఆపాలి? దానికి అవకాశం ఉండాలి కదా. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇట్లాగే ఏవో డ్యామ్స్ అవి ఇవి కట్టుకొని అలాగే ఏదైనా ఆపగలుగుతారు, ఆపాలి. కానీ ఈ టైంలోపే ఆ నేచురల్గానే ఆ వాటర్ ఆగిపోయేటటువంటి పరిస్థితి. అంటే 2000 వరకు కూడా ఆ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ని, వాటర్ లెవెల్స్ ఇవంతా 2030 2050 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో అలాగా ఆ మంచు కరిగిపోతూ 2050 వచ్చేట నాటికి పూర్తిగా వాటర్ లెవెల్స్ పడిపోతాయంట. మరి అటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరి మంచు పూర్తిగా వాటర్ లెవెల్స్ పడిపోయేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ గ్లేషియర్స్ మెల్టింగ్లో వచ్చేటటువంటి వాటర్ ఇది. కానీ గ్లేషియర్సే మాయమైపోతున్నాయి.
బట్ వాటంతట అవిగే నేచురల్గానే మాయైపోతున్నాయి. ఎవరు చేసేది ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటిది కాదు. కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటే మనం ఏ ప్రయత్నం చేయకున్నా సరే 2-3 దశాబ్దాలలో వాటర్ కరువు అయిపోయేటటువంటి నేచురల్ డ్యామేజ్, నేచురల్గానే జలాలు కరువైపోతాయి, అంతమైపోతాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటిది. మరి నువ్వు వాటర్ పాకిస్తాన్కి ఆపేస్తావు. మరి 2-3 దశాబ్దాలు పడుతుంది కాలం. ఆ పనులే అదేమీ అక్కర్లేదు, దానంతట అదే ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతున్నది ఇది సాధ్యమేనా? పాకిస్తాన్లో మన దేశం గుండా ప్రవహించేటటువంటి ఇండస్, సట్లెజ్, చీనాబ్ నదీ జలాలను ఆపడం సాధ్యమా అంటే సాధ్యపడేది కాదు అని మేధావులు, సైంటిస్టులు చెప్తున్నటువంటిది. మరి దీనిపైన మీరేం చెప్తారు? నమస్తే.